మా దగ్గర ఒక క్లయింట్ వచ్చిందండి. ఓకే. బాబు పుట్టిన కాడి నుంచి మాట లేదు. ఆ! మాట లేదు. వాళ్ళు ఎన్నో థెరపీస్ పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర ఎన్నో తిరగిన హాస్పిటల్ మాట రాలేదు. అప్పుడు మన దగ్గరికి వచ్చింది. మనం సింపుల్ ఏమీ చెప్పలేదు. కరణనాథుడు ఆ అబ్బాయికి పట్టించాం. ఆ! ఈ స్వాతి నక్షత్రం రోజు అంటే రాహు అంటే మీకు కూడా రాగునే. ఓకే. స్వాతి నక్షత్రం అంటే దానికి అధిపతి రాగునే. ఓకే. ఈ స్వాతి నక్షత్రం రోజు మీకు ఆటోమేటిక్‌గా పవర్స్ కలిసిపోతది. ఓకే. ఈ కరణం ఉన్నవాళ్ళు మీరు స్వాతి నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వెళ్ళి అమ్మవారు దుర్గాదేవి పులి మీద కూర్చున్న దుర్గాదేవికో లేదా పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామికో అభిషేకం చేసి తేనె అంటే రాగు, ఓకే. తేనెతో అభిషేకం చేసి అది తీసుకొని ఆ అబ్బాయికి నాలుక మీద పెట్టమని చెప్పాం. తేనె ఎంతండి? మీరు రూ. 100. రూపాయలకొస్తే రూ. 100. 100 రూపాయలు, అంతకు మించి అయితే లేదుగా. లేదు. ఈ 100 రూపాయల్లో 1 మంత్ తర్వాత ఆవిడ వచ్చి అసలు ఏడ్చేసిందండి. మా బాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అమ్మ అంటున్నాడు, నాన్న అంటున్నాడు, చెల్లి అంటున్నాడు. ఇంతకుముందు బాత్రూమ్‌కి వెళ్ళేది కూడా తెలీదు. ఎక్కడన్నా అంటే అబ్బాయికి మైండ్ పని చేయదు. ఆ! అలాంటిది ఇప్పుడు బాత్రూమ్‌కి వెళ్తున్నాడు, అబ్బాయి బాత్రూమ్‌కి వెళ్ళి క్లోజ్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు, అన్నీ వింటున్నాడు. ఇది కరణనాథుడు పవర్. హ్మ్. ఖర్చు ఎంతండి? ఆవిడ ఒకటే కాళ్ళలో పడి ఏడ్చేసింది ఆవిడ. ఆ! ఎన్ని వేలల్లో అప్పుల పాలైపోయానండి. ఒక్క రూ. 100 రెమెడీలో మా అబ్బాయిది ఇంత బాగా మాట్లాడుతున్నానండి. అంటే నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే సరే. కరణనాథుని పట్టుకుంటే దేన్నైనా తప్పించుకోవచ్చు. రైట్. కరెక్ట్‌గా పట్టుకోవాలి. రైట్. చెప్పండి. ఇంకొక స్ట్రేంజ్ థింగ్ అండి. చెప్పండి. ఇప్పుడు లారెన్స్ ఉన్నాడు. డాన్స్ మాస్టర్ లారెన్స్ ఉన్నాడు. అవునండి. ఆయన క్రిస్టియన్. అవునండి. రైట్. అవును. మరి ఆయన రాఘవేంద్ర స్వామిని పట్టుకున్నాడు. పట్టుకొని ఓకే. అట్లా పట్టుకోవచ్చా? ఈ మతాలు వేరైనా ఇట్లా మతాలకు అతీతమా ఈ సార్ కరణనాథుడు? కాదండి. అందరూ ఇప్పుడు మనమే ముస్లిమ్స్, క్రిస్టియన్, హిందువులని మనమే చెప్పుకున్న దేవుళ్ళు అలా కాదు. అల్లా అన్నా, నారాయణ అన్నా, జీసస్ అన్న దాని అర్థం ఒకటే. దేవుడు ఒకటే. ఓకే. మనము డిబేట్ చేసుకున్నది నేను ముస్లిము, నేను జీసస్, నారాయణుడు, నేను బ్రాహ్మణ కాదు. దేవుడికి అవన్నీ ఏది లేదు. అన్నీ ఒకటే. దేవుడు ఒకటే. మనం దాన్ని డివైడ్ చేసిందే. ఇది మన తప్పే ఇది. ముస్లిం అన్నా ఒకటే అర్థమే. నారాయణ అనే అందుకే దీపావళి అని పెట్టారు. ఓకేనండి. ఓ. దీప అంటే హిందూ పేరు, వలి అన్నది ముస్లిం పేరు. ఓకేనండి. రంజాన్, ఓకేనండి. రామ్ జాన్ ఆ. అంటే హిందూ ముస్లిం అంటే రెండు హిందూ ముస్లిం ఐక్యత అన్నది జాన్ క్రిస్టియన్. అక్కడే ఆ. వచ్చేసింది కదా. రంజాన్, దీపావళి అంటే దీప ప్లస్ వలి అంటే అలీ వస్తుంది అంటే ముస్లిం అక్కడ. దీపావళి ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఇవన్నీ మనమే ఇవన్నీ మార్చుకున్నది. ఓకే. కులాలు వేరైనా దేవుళ్ళు వేరైనా అన్నీ ఒకటే. లారెన్స్ గారికి sorry. క్రిస్టియన్ ఆ, అతను. ఆ. అతను ఫస్ట్ సినిమా స్వీట్ డాన్సర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అవును. ఒకటి ఆర్బి చౌదరి గారు దండం పెట్టేసేసారు. ఇంక వద్దు, నేను ఇంకా అంటే లేదు సార్ తెలుగులో డబ్ చేద్దాము అంటే లేదు వద్దు అనేసారు. దాని తర్వాత అతనికి రాఘవేంద్ర స్వామి కళలో వచ్చాడు. ఓకేనండి. అతని వృశ్చిక లగ్నం. అతనికి 6 కేతు ఉన్నాడు. అంటే తల మీద అతనికి వచ్చి ఒక క్యాన్సర్ లాగా వచ్చింది. ఓకే. అతనికి ఆ కరణానికి అధిపతి కుజుడు. ఇప్పుడు మీకు రాగు ఉన్నట్టు అతని కరణానికి అధిపతి కుజుడు. ఓకే. ఆ కుజుడు 11th లో కుజుడు స్ట్రాంగ్గా కూర్చున్నాడు. ఆ కుజుడు అక్కడి నుంచి ఆ తలని చూశాడు. అంటే తన 6 స్థానాన్ని 11 నుంచి 6ని చూశాడు. ఓకేనండి. అతనికి పోయింది. అంటే ఇక్కడ కుజుడు అంటే ఎవరండి? రాఘవేంద్ర స్వామి. ఓకే. ఓకేనండి. సో ఇక్కడ కూడా కరణమే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కూడా అంటే దీనికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడికి దేవుడు ఎవరు? ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారు. ఓకేనండి. ఎప్పుడైతే రాఘవ లారెన్స్ అంటే బేసిక్లీ అతను క్రిస్టియను. ఎప్పుడైతే ఇది తెలుసుకొని రాఘవ లారెన్స్ అని పెట్టుకున్నాడో అక్కడి నుంచి అతను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. చాలా మంచి అసలు తిరుగులేని సెలబ్రిటీ అయిపోయాడు. అతను 7 గురువు ఉన్నాడు. అందుకే మంచి మంచి ధార్మిక పనులు ఈ ఆపరేషన్స్ అందరికీ, ఈ గుండె ఆపరేషన్స్ అని అనాథ పిల్లలకి లేని వాళ్ళకి అన్నీ చేసేది కారణం ఏంటంటే 7 గురువు ఉండబట్టే. ఓకే. ఓకే. రిషభంలో అతనికి గురువు ఉన్నాడు. ఒక మనిషికి మంచి గుణం రావాలన్నా చెడు గుణం రావాలన్నా అక్కడక్కడ ఏ ఇంట్లలో గ్రహాలు కూర్చున్నాయో దాన్ని బట్టే మీ బుద్ధి మీ స్వభావం వస్తుంది, లేదంటే రాదు. ఓకే. ఇవన్నీ మొత్తం లైఫే
మొత్తం ఈ 12 గంటల్లో 9 గ్రహాలలోనే ఇమిరి ఉన్నది. రైట్ సార్. హీరో రజనీకాంత్ ఉన్నాడు. ఓకే. ఆయన కెరియర్లో టాప్. ఆయన పాన్ ఇండియా స్టార్. ఆయన అవునండి. ఆయన సినిమాలు తీసినవన్నీ ఫ్లాప్ అవుతాయి. ఇది ప్రొడ్యూసర్గా. ఓకే. ఎందుకట్లా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇది ఏంటిదంటే ప్రతి ఒక్క జాతకంలో మీరు ఏంటి అన్నది నిర్ణయించేది మీ జాతకమే. ఓకే. మీరు అడ్వకేట్ అవుతారా, లేదా బిజినెస్ మ్యాన్ అవుతారా, లేదా మీరు ఒక జాబ్ హోల్డర్ అవుతారా, లేదా ఇంజనీర్ అవుతారా అన్నది నిర్ణయించేది మీ నక్షత్ర బలమే. ఓకే. సో దీంట్లో మీరు జాబ్ చేయాలంటే జాబే చేయాలి, ఓకే. మీరు బిజినెస్ చేయాలంటే బిజినెసే చేయాలి. ఇక్కడ రజనీకాంత్ గారికి అతను సూపర్ స్టార్, అతను ఏ సినిమాలో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అతని జాతకానికి అతనిది శ్రవణ నక్షత్రం, మకర రాశి. ఓకే. అతను నక్షత్రానికి అతను బిజినెస్ చేయకూడదు, ఓకే. ఓన్లీ యాక్టింగే, అంటే సర్వీస్ యాక్టింగే చేయాలి. అతను ఏం చేశాడు, నేను సూపర్ స్టార్ కదా, నేను ఏది తీసినా నాది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఒక 5 సినిమాలు తీశాడు. 5 సినిమాల్లో అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు? మీరు రజనీకాంత్ సూపర్ స్టారే కదా, మీ పేరుకే పోవాలి కదా. వల్లి, రాఘవేంద్ర, కొచ్చాడియాన్, మళ్ళీ కాళ, అరుణాచలం, ఇవన్నీ పోయింది. ఎందుకు పోయింది? మీ పేరుకే రావాలి. కరెక్టా? సో మీరు ఏది చేయాలో అదే చేయాలి. మిమ్మల్ని మీ గ్రహం ఎలాగ నిర్ణయించిందో మీరు అలాగ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు. మీరు రజనీకాంత్గా ఉండండి, మీరు చిరంజీవిగా ఉండండి, లేదు నేను సూపర్ స్టార్ని, నేను ఇది అనుకొని చేస్తా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఏబీసీ కరణాథుడు ఎవరు? ఎవరండి? రజనీకాంత్ కరణాథుడు. అది అతని జాతకాన్ని మీరు ఇస్తే మొత్తం రిలేటెడే ఉంటుంది. వాళ్ళ సక్సెస్ఫుల్కి ప్రతి ఒక్కటి రిలేటెడే ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఏబీసీ కార్పొరేషన్ అని చెప్పి పెట్టారు, డిజాస్టర్, మొత్తం పోయింది. అతను యాక్టింగ్ చేయాలి, బిజినెస్ చేయకూడదు. సో మీ జాతకాన్ని చూసి మీరు బిజినెస్ జాబ్ అన్నది మీరు తెలుసుకొని చేయండి. లేదంటే మీరు కోర్టుల్లో అప్పుల పాలు అయిపోయి మీ వల్ల మీ ఫ్యామిలీ కూడా నడి రోడ్డుకి వచ్చేస్తుంది. దీన్ని చూపించేదే జాతకం. దీని గురించే మనం జాతకాన్ని చూసుకోవాలి. ఒక బిజినెస్ పెడుతున్నాం అంటే నా దగ్గర డబ్బులు ఉంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉంది అన్న దానికి నేను వస్తున్నాను. ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరు ఉన్నారు, క్లాసిక్ ఎగ్జాంపుల్. అవును. ఇప్పుడు నేను మీకు చెప్పేదానికి ఎగ్జాంపుల్. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇన్ని 5,000 కోట్లు, సంథింగ్ ఇన్ని కోట్లు పంచుకున్నారు, లక్షల కోట్లే. ఒకతను సూపర్గా క్లిక్ అయ్యాడు, ముఖేష్ అంబానీ సూపర్ స్టార్ అయ్యాడు. అవును. అనిల్ అంబానీ పోయాడు. ఎందుకు పోయాడండి? ఇద్దరు ఒకే యూనివర్సిటీలోనే చదువుకున్నారు, ఇద్దరికి అదే నాన్నగారు ఉన్నప్పటి నుంచే ఇద్దరు మొత్తం అన్ని శిక్షణలో ఉన్నారు, అవన్నీ బిజినెస్ అన్నీ తెలుసు. మరి ఒకతను ఫ్లాప్ అయ్యాడు, ఒకతను హిట్ అయ్యాడు. ఎందుకు? అతని జాతకాన్ని చూడండి. నువ్వు బిజినెస్ చేయకూడదు. అనిల్ అంబానీ చేయకూడదు. నువ్వు ఇప్పుడు మీకు 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు మీ జాతకానికి. మీ వైఫ్ మీద ఏది పెట్టినా మీకు అమోఘంగా కలిసి వస్తుంది. ఓకేనండి? మీకు వైఫ్ వచ్చిన తర్వాతే లైఫ్. కరెక్టా? మీకు వైఫ్ వచ్చిన తర్వాతే లైఫ్. కరెక్టా రాంగా చెప్పండి. రాంగ్ అంటే రాంగ్ చెప్పండి. వైఫ్ వచ్చిన తర్వాతే మీకు లైఫ్. సో ఆవిడ పేరు మీద, అంటే శుక్రుడు మీకు 10వ స్థానంలో కూర్చొని ఉన్నాడు. అంటే 10 అంటే వ్యాపార స్థానం. మీరు ఆవిడ మేడం గారి పేరు మీద మీరు ఏ బిజినెస్ అయినా ఆవిడ పేరు మీద మీరు పెట్టారనుకోండి, అది సక్సెస్ఫుల్, మీకు బాగా లాభాన్ని ఇప్పుడు వచ్చిన దానికంటే రెట్టింపు లాభం ఇస్తుంది. దీన్ని తెలుసుకొని చేసుకుంటే లైఫ్లో మనం ఎక్కడ కూడా లాస్ అవ్వము, అప్పుల పాలు అవ్వము, అవమాన పాలు చెందాము. దీన్ని చూసుకొని చేసుకోవాలి.